అందరు చెప్పిందే నేను చెప్పాలని రూల్ ఏముంది. సో నాకు ఏది అనిపిస్తే అది నేను చెప్తా, ఓకేనా. నాకు చూసేదాన్ని బట్టి, నాకు అర్థమయ్యేదాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నేను చెప్తా. గుట్టగాల్చి మొహం మీద వేసేసే మాటలు, వ్యూస్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మనం న్యూట్రాలిటీ ముసుగులో మనం నెగిటివ్ చేసేద్దాం, ఇవన్నీ మనకు చేతగావు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు ఇంత ఒక ప్రోమోలో క్లియర్గా చెప్తుండే, మనోడి చేతికి బ్యాడ్జ్ ఉంది, ఇమాన్యుల్ చేతికి. తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది అంటే బ్యాడ్జ్ కూడా ఆల్రెడీ పెట్టేసుకుందంటే దాని ముందు ప్రాసెస్ చాలా జరుగుతుంది. ఆ ఓడిపోయిన తర్వాత, ఇమాన్యుల్ గెలిచిన తర్వాత, రైట్, ఆ బ్యాడ్జ్ పెట్టడానికి. దాని తర్వాత అమ్మాయి పడిపోయింది అన్నప్పుడు ఆ అమ్మాయి యాక్టింగ్ చేసింది అని నాకు అనిపించలేదని నేను చెప్పాను. ఇప్పుడు అది కొంతమందికి నేను అమ్మాయి పిఆర్ అని అనిపించవచ్చు. ఇప్పుడు లేదు, ఆ మిగిలిన వాళ్ళందరూ ఎంత న్యూట్రల్గా చెప్పారు, అమ్మాయి యాక్టింగ్ చేసింది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేవాళ్ళు ఉంటారు. సో ఎవరి వర్షన్ వాళ్ళవి. నాకు అది చూసినప్పుడు, నేను గమనించినప్పుడు నాకు అది ప్రోమోలో ఆ మనోడి చేతికి అది కనిపించింది కాబట్టి నేను రీల్ కూడా చేసి పెట్టా. సో అదన్నమాట, నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తా, ఓకేనా. సో ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్. ఎవరి పిఆర్లో మనం కాము, మనకు అంత అవసరం కూడా లేదు, మన ఛానల్కి అంత శక్తి ఇంకా రాలేదు కూడా పిఆర్ అయ్యేంత. సో కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి లైక్ చేయండి ఈ వీడియో కింద. మీ ఒపీనియన్ అనేది కామెంట్ కూడా చేయండి. మీరు ఎవరికి ఓటు వేసారనేది కామెంట్ చేయండి. న్యూట్రల్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో కూడా కామెంట్ చేయండి అబ్బా, కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఓటింగ్ అనాలిసిస్లో సో టాప్లో ఎవరున్నారు? కళ్యాణ్ ఉన్నారా, తనుజ ఉందా? ఓటింగ్ లాస్ట్ వెళ్ళిపోతా ఉంది అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఇంకో కొన్ని గంటల్లో అన్నప్పుడు. సో యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్, నేను యూట్యూబ్ పోల్స్ని చాలా యాక్యురేట్గా నమ్ముతాను అనమాట. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ వచ్చేసరికి 99.99% హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు అని నేను బలంగా నమ్ముతా. ఏ సీజన్ అయినా కానీ యూట్యూబ్ పోల్స్లో ఉన్నదే జరగబోతుంది, ఓకేనా. యునానిమస్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 7th సీజన్ నుంచి నేను స్టార్ట్ చేస్తుంటే 7th సీజన్లో అమర్కి సపోర్ట్ చేసిన వాళ్ళ ఛానల్స్ చూస్తే అమర్కి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. పల్లవ్ ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఛానల్స్ వస్తే పల్లవ్ ప్రశాంత్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ సీజన్లో కూడా అంతే, నిఖిల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఛానల్స్ వస్తే నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. గౌతమ్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఛానల్స్ చూస్తే గౌతమ్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఈ 2 సీజన్ల తర్వాత ఈ 3వ సీజన్లో కూడా తనూజాకి సపోర్ట్ చేసే వాళ్ళ ఛానల్స్లోనూ తనూజాకే ఎక్కువ ఓటింగ్ ఉంది, తనూజాకి సపోర్ట్ చేయని వాళ్ళ దాంట్లోనూ తనూజానే ఎక్కువ ఓటింగ్ ఉంది. సో ఇనానిమస్ ఓటింగ్ పడుతుంది యూట్యూబ్ పోల్స్లో. సో అట్ ప్రెసెంట్ ఆ అమ్మాయి టాప్లో ఉంది. సో ఈ వీక్ కళ్యాణ్ దాటుతాడా అని అనుకున్నాము. అంటే గేమ్స్ టూ మచ్ గేమ్స్ పెట్టేసి నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ గేమ్స్ పెట్టేసి ఉంటే మేబీ కళ్యాణ్ ఎఫర్ట్స్ చూసి, కళ్యాణ్ ఆ గేమ్ చూసి, లైక్ 3rd వీక్లోనో 4th వీక్లోనో కళ్యాణ్ ఇమాన్యుల్ కలిసి గేమ్స్ ఆడారు చూడండి, ఒక వేలో కొట్టుకుపోయారు చూడండి. అలాంటి గేమ్స్ కానీ పెట్టి ఉంటే కళ్యాణ్కి ఆటోమేటిక్ ఆ వీక్లో కళ్యాణ్ ఎలా అయితే రేస్లోకి వచ్చాడో ఈ వీక్ అలాంటివి కానీ జరుగుతుంటే కళ్యాణ్ దాటేసేవాడు ఈ పాటికి. సో బట్ అలాంటి సిచ్యువేషన్ ఏం కనపడలేదు కాబట్టి టాస్క్లు జరిగింది కూడా అంతంత మాత్రం టాస్క్లే కాబట్టి. సో కళ్యాణ్ 2nd ప్లేస్లో ఉన్నాడు, విచ్ ఇస్ క్లోజెస్ట్ ఎవరైతే ఉన్నారో తనూజ గారు. సో తనూజ గారు స్టిల్ తను ఉన్నారనమాట. తనకి ప్లస్ ఏంటంటే, తనకి బలం ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్, మెజారిటీ ఫ్యామిలీ ఆడియన్స్. ఆ మెజారిటీ ఫ్యామిలీ ఆడియన్స్ మిస్డ్ కాల్స్ ఎక్కువ ఇస్తారు. సో ఆ మిస్డ్ కాల్స్ అనేవి తనకి ఎక్కువగా పడుతుంటాయి కాబట్టి సో తను టాప్లో ఉంటుంది. సో తనూజ గారు టాప్లో ఉన్నారు. 2nd ప్లేస్లో ఇప్పుడు మనకి కళ్యాణ్ ఉన్నారు, క్లోజ్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే మరీ ఎంత యాక్యురేట్ నెంబర్ తెలియదు కానీ ఇప్పుడు యూట్యూబ్ పోల్స్లో అయితే మినిమం 15 to 20% డిఫరెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు తనుజాకి 54 ఉంటే కళ్యాణ్కి 40 అలా ఉంది, అంటే 15% డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ అక్కడ ఎంత డిఫరెన్స్ ఉందంటే మేబీ అంతకంటే తక్కువ డిఫరెన్సే ఉండుండొచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు ఉన్నారు, 2nd ప్లేస్లో కళ్యాణ్ ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనం తనూజ గారిని, కళ్యాణ్ని, ఇమాన్యుయల్ని, శ్రీజాని పెట్టామనుకో, సో కళ్యాణ్ పర్సంటేజ్ తగ్గుద్ది. ఆ కళ్యాణ్ పర్సంటేజ్ శ్రీజాని పెడితే ఆ స్ప్లిట్ అవుతాయి అనమాట ఓట్స్ యూట్యూబ్ పోల్లో కూడా. అప్పటి వరకు కళ్యాణ్కి 30% పెడితే సో కళ్యాణ్కి సడన్గా 20% ఉంటుంది. ఎందుకంటే 14 to 15% ఈ అమ్మాయికి షేర్ అవుతుంది. ఈ అమ్మాయికి ఒకప్పుడు శ్రీజాకి 5%, 6% మాత్రమే ఉండేది. ఇప్పుడు శ్రీజాకి 14%, 15% పడుతుంది యూట్యూబ్ పోల్స్. ఎందుకంటే శ్రీజా మీద ఆ పాజిటివిటీ వచ్చింది. శ్రీజా మళ్ళీ లోపలికి వస్తుందని తెలిసి రావాలి అని చెప్పి చాలా మంది కోరుకున్న వాళ్ళు ఉన్నారు. సో శ్రీజా లోపలికి వస్తుందని తెలిసి శ్రీజాకి ఆ పర్సంటేజ్ అనేది పెరిగింది యూట్యూబ్ పోల్స్లో. ఇప్పుడు అది కళ్యాణ్కి చాలా మైనస్ అయింది ఇన్ ఫ్యూచర్ కూడా. ఎందుకంటే కళ్యాణ్కి ప్రియా ఓటింగ్, శ్రీజా ఓటింగ్ కలిపి యాడ్ అయ్యి కళ్యాణ్ ఆ ప్లేస్ చూపిస్తుంది. ఇప్పుడు శ్రీజాకి సపరేట్ ఓటింగ్ వస్తుంది. శ్రీజా లోపలికి వచ్చి గేమ్స్ మళ్ళీ ఆడి సో శ్రీజా తన మార్క్ తను చూపించగలిగితే, యాజ్ ఎ పాజిటివ్ నేచర్లో కానీ చూపించగలిగితే సో కళ్యాణ్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, శ్రీజా పైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరుగుతుందని తెలియదు. బట్ ఎట్ ప్రెసెంట్ అయితే కళ్యాణ్ ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాడు అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుండే మీకు ఈ సినారియో ఒకటి. 3rd ప్లేస్లోకి వచ్చేసరికి
దివ్య నిఖిత గారు కనిపిస్తున్నారండి అట్ ప్రెసెంట్ అయితే. యూట్యూబ్ పోల్స్లో అవ్వచ్చు, కొన్ని ఇన్స్టా పోల్స్లో అవ్వచ్చు, సో అక్కడ కొంచెం ఓటింగ్లో కూడా అవ్వచ్చు, ట్రెండ్స్లో దివ్య నిఖిత గారు కనిపిస్తున్నారు. బికాస్ ఆఫ్ దివ్య నిఖిత గారిని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. నేను చెప్తుండే కదా, ఫ్యామిలీ ఆడియన్స్కి తనుజ గారి తర్వాత దివ్య నిఖితకే ఎక్కువ పాజిటివిటీ ఉంది అట్ ప్రెసెంట్. మేబీ ఇమాన్యుయల్ వస్తే ఏమన్నా మారుద్దేమో తెలియదు కానీ, ఎందుకంటే ఇమాన్యుయల్ కామెడియన్, సో ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేస్తాడు, స్టార్ మా పరివారం ఇవన్నీ చూసి సీరియల్ ఆడియన్స్ చాలా మంది ఉంటారు లేడీస్. సో వీళ్ళలో మేబీ ఇమాన్యుయల్ వస్తే ఏమన్నా మారుద్దేమో మనకు తెలియదు కానీ, ఇప్పటికైతే తనుజ గారి తర్వాత దివ్య నిఖితకి మాత్రం క్లోజ్ చేసుకున్నారు. సో దివ్య నిఖితకి ఓటింగ్ బాగానే పడుతుంది అండ్ బాగానే ఉంది. సో దివ్య నిఖితది ఇప్పుడు దివ్య నిఖితది ఇంట్రెస్టింగ్ అంటే ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు సంజన గారు దివ్య నిఖిత అని ఒక మాట అన్నారు, రోడ్లో రోలర్ అని చెప్పి నేను ఇన్స్టాలో పెడితే అది పెద్ద మాట ఏం కాదు లేబరు, కామన్ సెన్స్ అని చెప్పి ఈ అమ్మాయి కూడా అనలేదు అని చెప్పి కామెంట్ పెట్టారు. సరే ఇందాక ప్రోమోలో నేను అమ్మాయి కామన్ సెన్స్ అనకుండా ఉండాల్సిందంటే ఆ ప్రోమోలో ఒక కామెంట్ ఏంటంటే, సో ఆమె రోడ్ రోలర్ అనింది, దానికంటే ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదులే అని చెప్పి ఇంకొకరు అన్నారు. సో ఎవరి వ్యూ పాయింట్లు వాళ్ళకు ఉంటాయి అనమాట. బట్ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్తుండే, వేరే వాళ్ళ మీద ఉన్న కోపము, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మీద, మనుషుల మీద ఉన్న కోపం వేరే సిచ్యువేషన్స్లో చూపెడుతున్నారు, అది వేరేగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెత్తబుట్ట అవ్వచ్చు, అది కంప్లీట్లీ రాంగ్ అయిపోయింది. అనవసరంగా అంత హేట్రేట్ చూపెట్టాల్సిన అవసరం లేదు, అది క్లియర్గా అది విజువల్ అవుతుంది. దానికంటే ముందు నేను మొన్న కూడా చెప్పాను, ఆ కళ్యాణ్ టాపిక్లోకి తనుజాను లాగటము, ఆ నిఖిల్ తోటి వెళ్ళి ఆ మాట అనడము, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, సో ఇందాక ఆయిషా కూడా అన్నారు నిఖిల్ తోటి నీకు తనుజా మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే సిట్యువేషన్స్ వేరే, నోరు మూసుకోరా రే ఏంట్రా అని అంటాం మాకు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు వేరు, ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో నోరు మూసుకోరా అని చెప్పడం వేరు. సిట్యువేషన్స్ని బట్టి మాట్లాడే మాటలుకి ఆ స్టాండ్ కానీ ఆ మీనింగ్ కానీ మారిపోతూ ఉంటుంది. ఓకేనా, ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో రారా అనుకోవడం వేరు, ఒక నార్మల్గా కూర్చున్నప్పుడు రారా అనుకోవడం వేరు. చూసాం కదా మనము. సో అదే జరిగిందనమాట అక్కడ. యాక్చువల్లీ అది వేరే. అక్కడ కళ్యాణ్ని డౌన్ చేయడం కోసం సో ఆమె తనుజాకి నిఖిల్ని యాడ్ చేసి మాట్లాడడం వేరు. నిఖిల్ ఉన్నప్పుడు సో నిఖిల్ తోటి నార్మల్గా ఏ అండం వేరు. ఆయిష చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో అంజనా గారు 4th ప్లేస్లో ఉన్నారు. 5th ప్లేస్లో రితు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆ లైవ్లో రితు పంచాయతీ అవుతా ఉంది అబ్బాయి, మనది డెమో ఉంది. ఆ డెమోని అంటే గట్టిగా కోపడ్డు, గట్టిగా అరవడు, ప్రతిసారి పాపం అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒక అన్యాయం చేస్తూనే ఉంటారు. ఏమైనా గట్టిగా మాట్లాడితే తను అరిచి గట్టిగా మాట్లాడితే నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా అంటారు. సో మనోడు ఏమంటే అసలు అరిచే ఛాన్సే ఇవ్వట్లేదు, అరవట్లేదు గట్టిగా కూడా. సో కాబట్టి అలా నడుస్తూ ఉంది. పాపం ప్రతిసారి అతన్నే మోసం చేస్తున్నారు, అతనికే దెబ్బ తగులుతుంది. అతను ఏమంటే సైలెంట్గా ఉండిపోతున్నాడు, ఏం చేస్తాం మన కర్మ అని చెప్పి అతను ఉంటున్నాడు. చూడాలి, అతనిలో మాత్రం ఒక విషయం ఉందబ్బా, అది డెమోన్ దొరకట్లేదు సరిగ్గా, అది ఏం చేయలేకపోతున్నాం మనం. స్టార్ మా వాళ్ళు కానీ బిగ్ బాస్ టీం కానీ ఆ అబ్బాయి మీద సీతకన్ను వేస్తున్నారు, మనం ఏం చేయలేము దానికి. సో రితు చౌదరి 5th ప్లేస్లో ఉంది. ఇంకా 3 ప్లేసుల్లోకి వచ్చేసరికి ఎప్పుడు మాట్లాడుకునే ఈ 3 ప్లేసులే. ఈ 3 ప్లేసులు ఎవరు వెళ్ళిపోతారు అన్నప్పుడు ఎలిమినేషన్లకి ఎవరికైనా ఛాన్స్ ఉందండి. మళ్ళీ చెప్తున్నా కదా, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోయేదానికి బాగా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారంటే రమ్య పిక్కిల్స్, మన సాయి శ్రీనివాస్, రాములో సాయి శ్రీనివాస్కి ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తుండే రమ్య పిక్కిల్స్ వెళ్ళే సమస్య లేదు ఈ వీక్. రమ్య పిక్కిల్స్ వెళ్ళాలి అంటే బిగ్ బాస్ టీం తనుజాన్ని ఇంకా నెగిటివ్ చేసేదానికైతే మాత్రం అమ్మాయిని పంపించాలి. ఎందుకంటే రమ్య క్వశ్చన్ చేసింది కాబట్టి ఆ తనుజాని, అందుకని బిగ్ బాస్ టీము స్టార్ మా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ అమ్మాయి కాబట్టి పంపించేశారు తను ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఒక్కటే ఎదురుస్తుంది, అమ్మాయిని కూడా బయటికి పంపించేశారు. ఇంకా అంతా అమ్మాయికి జీహూజుర్ అనేవాళ్ళే తనుజాకి. ఇలాంటి ఒక నెరేటివ్ ఏమన్నా సెట్ చేయాలంటే రమ్యని పంపించాలి తప్పితే అంటిల్ అన్లెస్ రమ్య వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే అమ్మాయి ఫిజికల్ గేమ్స్ బాగా ఆడగలుగుతుంది. తనుజాతో ఆ కాన్ఫ్రంటేషన్ పెట్టుకోవడానికి అమ్మాయి సిద్ధంగా ఉంది, ఆల్రెడీ జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఈ అమ్మాయి పోయి పని చూసుకోవని చెప్పి అమ్మాయి రాసింది, దాని తర్వాత ఈ అమ్మాయి తనుజ వెళ్ళి ఫూల్ అని రాసింది. సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య, ఆ గిల్లి కజ్జాలు జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఆ తనుజాకి అండ్ రమ్యకి మేబీ ఏమన్నా గేమ్స్లో ఏమన్నా పోటీ పడినా, ఎందుకంటే నామినేషన్స్లో లేదు కాబట్టి నెక్స్ట్ వీక్, సో మేబీ ఆ టాస్కుల్లో ఏమన్నా జరిగినా, ఆ మధ్య గొడవలు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. చూస్తే ఈ అమ్మాయి బాడీ బిల్డర్, ఈ అమ్మాయి కొంచెం డెలికేటెడ్గా ఉంటుంది. మేబీ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారని చూడాలి కదా. సో రమ్య పిక్కిల్స్ వెళ్ళే సమస్య లేదు. రమ్య పిక్కిల్స్ ఈ వీక్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ ఏమన్నా మరి అమ్మాయి నోరు హద్దులు దాటి మాట్లాడితే తప్పితే అంటిల్ అన్లెస్ ఈ కొంచెం పోవే రావే అంటాం. సో ఓకే, ఈ వీక్ మేబీ నాకు సార్ ఏమన్నా కొంచెం లైట్గా షంట్ ఇస్తారేమో చూడాలి. అదర్వైజ్ షంట్ ఇవ్వకపోతే ఇంకా బెటర్ ఉంటుంది, అమ్మాయి ఇంకా కొంచెం రెచ్చిపోతుంది. ఆ రెచ్చిపోయినప్పుడు ఏం జరుగుద్ది అనేది చూడబుద్ధి అవుతుంది. నాకు సార్ ఆ అమ్మాయిని కూడా డౌన్ చేశారు అనుకుంటే ఇంకేం లేదు, సంకల చేతులు పెట్టుకొని హరే రామ హరే కృష్ణ అని పాడుకుంటూ ఉండాలి ఇంట్లో కూర్చొని.
ఆ అమ్మాయి ఒకటి ఇప్పుడు తనుజాని ఎదిరిస్తా ఉంది. తనుజాకు కూడా అదే కావాలి. ఆ అమ్మాయి ఎదిరిస్తుండాలి, ఈ అమ్మాయి ఇగ్నోర్ చేస్తుండాలి. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే, తనుజాది కూడా. ఆ అమ్మాయి ఎదిరించాలి, ఈ అమ్మాయి ఇగ్నోర్ చేయాలి. చూస్తున్న వాళ్ళకి ఈ అమ్మాయి పాజిటివ్ అవ్వాలి, అమ్మాయి నెగిటివ్ అవ్వాలి. ఈ అమ్మాయి గేమ్ ప్లాన్ అది. దాని లోపల ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుని సైలెంట్గా ఉండాలి, సిచ్యువేషన్ దొరికినప్పుడు మాట్లాడాలి. ప్రతిసారి సిచ్యువేషన్ దొరికినప్పుడు ఈ అమ్మాయికి పాజిటివ్గా మార్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటిది సిచ్యువేషన్ దొరకపోయినా మనం కంటిన్యూస్గా మాట్లాడదాం అన్నప్పుడు సో రమ్య గారు చూసుకొని మాట్లాడాలి చాలా జాగ్రత్తగా. అదనమాట. ఎందుకంటే రమ్య గారు బయట నుంచి వచ్చారు, హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉందని కూడా తెలుసు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మాధురి గారు సిచ్యువేషన్ లేదు, దొరకట్లేదు కాబట్టి సో ఎందుకు మనం అమ్మాయితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి మాధురి గారు సైలెంట్ అయిపోయారు. ఎంత సైలెంట్ అయ్యారంటే మాధురి గారు, ఈ అమ్మాయి చప్పట్లు కొట్టి మాధురి గారిని ట్రిగ్గర్ చేసి మాధురి గారు తిరిగి ఏమన్నా గొడవ పెట్టుకుంటారేమో, నెక్స్ట్ గొడవ పెట్టుకుంటారేమో, హైలైట్ చేస్తారేమో అని అనుకున్నా కానీ సో ఈ అమ్మాయి అలా చేసినా మాధురి గారు అసలు గొడవ పెట్టుకోలేదు అమ్మాయితో. రమ్య గారితో సర్లే అమ్మాయి చేసినా పోదురా బాబు, ఎందుకు అమ్మాయితో ఉంటే బెటర్ కదా అని మాధురి గారే అనుకున్నారు. ఈ అమ్మాయి ట్రిగ్గర్ చేసింది మాధురి గారు బయటపడతారు అనుకున్నా, మాధురి గారు బయటపడలేదు. మాధురి గారు కూడా చాలా తెలివిగా గేమ్ ఆడారు. ఈ అమ్మాయి తెలివి అనుకుంటే మాధురి గారు ఇంకా అతి తెలివి ఉపయోగించారు. మామూలు విషయం కాదు. ఇద్దరు తెలియకుండా ఒకరికొకరు తెలియకుండా కాంప్రమైజ్లో ఉన్నారు. అదనమాట సిచ్యువేషన్. తర్వాత సాయి శ్రీనివాస్ అండి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు ఎలిమినేషన్కి. వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోలేదు, వెళ్ళిపోతాడు కూడా అనిపిస్తుంది. ప్యాక్ యువర్ బ్యాగ్ సాయి అంటారు నాకు తెలుసు. నాకు సార్ రేపు సాయంత్రం 7ంటికి ఇదే టయానికి మనం చూస్తున్న టయానికి. ఎందుకంటే ఓటింగ్ లేదు, ఆట లేదు, అరవటాలు లేవు, గొడవలు లేవు, ఏం లేవు. సైలెంట్గా వేరే వాళ్ళు ఎవడో మాట్లాడుకుంటే ఎస్ 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 అంటుండు. కొంచెం యాక్టివ్నెస్ కావాలి కదా. నువ్వు ఇమ్యూనిటీ వద్దనుకున్నావు, నీకు బయట తోపు ఓటింగ్ లేదు అసలు. ఓకేనా, నువ్వు ఏదో హడావుడి చెయ్యాలా, బాంబాడింగ్ చెయ్యాలా, లోపల ఏదో చేస్తున్నట్టు ఉండాలి. కానీ ఏం చేయకపోయినా పర్లేదు, ఏదో చేస్తున్నట్టు ఆ హడావుడి కనిపించాలి ఆడియన్స్లో. సాయి ఏదో చేస్తున్నాడు రా, ఏం చేస్తున్నాడు రా, ఏదో చేస్తున్నాడు రా, ఇలా ఉండాలి. బేసిక్ అది లేదు కదా అక్కడ. అది ఉంటే ఖచ్చితంగా సేవ్ చేసేవాళ్ళు సాయిని. అది లేనప్పుడు యాడ్ నుంచి సేవ్ చేస్తారు. ఇప్పుడు రాము ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మధ్యలోకి వెళ్తాడు, తన నుంచి వాళ్ళు మాడుకుంటుంటారు, మధ్యలోకి వెళ్తాడు, హడావుడి చేస్తుంటాడు, వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. మనోడు సింపతి యాంగిల్ కొంచెం నవ్వుతుంటాడు, ఏడుస్తుంటాడు. ఆ తర్వాత ఇటు నుంచి అటు మారాడు, అటు నుంచి ఇటు వచ్చాడు, ఏదో చేస్తున్నాడు. మొత్తానికి నిఖిల్కి డబ్బులు ఇచ్చేశాడు. ఏదో ఒక మార్కు కనిపిస్తూ ఉంది రాముది, ఏదో చేస్తున్నాడు రాని. ఈ అబ్బాయిది అలాంటి మార్కు లేదు. ఎప్పుడు చూసినా కూర్చొని ఆ 7th సెన్స్లో ఇప్పుడు కూర్చొని ఒక పెద్దోళ్ళు అందరూ కూర్చొని అంత కళ్ళతో డోంగ్లీలాగా ఎవరు చేస్తారు చెప్పండి. పాపం మా అబ్బాయి సో ఏం చేయలేము, లాస్ట్లో ఉన్నాడు. ఇదనమాట రమ్య పికిల్స్ ఇద్దరు సాయి. రమ్య పికిల్స్ని పంపిస్తే ఇంకా తనూజాకి బీభత్సమైన నెగిటివిటీ స్టార్ట్ చేస్తారు బయట. చాలా మంది రెడీగా ఉంటారు ఈ నెరేటివ్. నేను ఇంతకు ఏదైతే చెప్పాను ఆ నెరేటివ్ని క్లియర్గా నీట్గా విత్ కొంచెం మసాలా యాడ్ చేసి మరి వేస్తారు. అదర్వైజ్ సో సాయి ఎలిమినేట్ అయిపోవడానికి బిగ్గెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయిషా గారు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి సో సాయి వెళ్ళిపోవడానికి చెప్పడానికి కూడా లేదనమాట. ఎలిమినేషన్ పక్కాగా జరుగుద్ది. అండ్ ఆయిషా గారికి మంచి జరగాలని, మంచిగా త్వరగా కోలుకోవాలని, వీలైతే త్వరగా మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత అయినా హౌస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయిషా గారు హౌస్లోకి రావాలని, ఓకేనా. అండ్ హౌస్లోకి రాకపోయినా కానీ ఆమెకు తగ్గాలని, ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి సో శివుణ్ణి కోరుకుందాం. సో జై హింద్.